చేరికలంటారో విలీనమంటారో మీ ఇష్టం. ఇది టీఆర్ఎస్ కు బీజేపీ విసురుతున్న నయా సవాల్. ఓవైపు మీ తాటాకు చప్పుళ్లకు భయపడమంటారు, మరోవైపు మొత్తం క్యాబినెట్ పార్టీ నేతలు మూకుముడిగా బీజేపీ కౌంటర్ ఇస్తారు. సో టీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డట్టే కదా. ఇంతకీ బీజేపీకి టీఆర్ఎస్ ఏ రేంజ్ లో కౌంటర్ ఇచ్చిందో తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం దేనికి? బీజేపీ దూకుడు చూస్తుంటే తమకు చెక్ పెట్టడం ఖాయమనే విషయం తెలంగాణ రాష్ట్ర సమితికి ఆలస్యంగానైనా బోధపడినట్టుంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఒకటే ఘోషిస్తోంది. నిజానికి నిజామాబాద్ ఎంపీగా కవిత ఓటమి పాలైనప్పుడే బీజేపీ సత్తా ఏంటో టీఆర్ఎస్ కు బోధపడింది. కానీ ఇంత తక్కువ టైంలో ఇంత స్పీడ్గా బీజేపీ విస్తరిస్తుందని టీఆర్ఎస్ ఊహించినట్టుందని రాజకీయ పండితులు అంటున్నారు. అందుకే ఈ విషయం బయటపడకుండా ఇప్పటి వరకు గులాబీ దళం మేనేజ్ చేస్తూ వచ్చింది. బీజేపీ జాతీయ రాష్ట్ర నేతలు ఎన్ని ప్రగల్భాలు పలికినా గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ నడ్డా ఎవరో తెలియదంటూ కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ తో బీజేపీ ప్రభావం ఆ పార్టీపై ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెప్పింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ నేతల్లో ఎవరో ఒకరు ఏదో మొక్కుబడిగా బీజేపీ మాటలు తిప్పుకొట్టేవారు. కానీ ఆదివారం జరిగిన నడ్డా ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. గులాబీ, కాషాయ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్కు వెళుతోంది. పుండు మీద కారం చల్లినట్టుగా టీఆర్ఎస్ అసంతృప్తులు చాలా మంది మాతో టచ్లో ఉన్నారనే బీజేపీ వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను మరింత రెచ్చగొడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నేతలు ఇలా ఒక్కరేమిటి, తెలంగాణ టీఆర్ఎస్ లో అన్ని స్థాయిల్లో వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ కమలనాథులను తిట్టే పని పెట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ పప్పులుడకో ఆటలు సాగమంటూ టీఆర్ఎస్ కమాండోలు విరుచుకుపడుతున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత టీఆర్ఎస్ ఎల్పీలో రాజకీయ వేడి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కరిణి ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగుడు సునీతారెడ్డి, భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి వంటి వారు బీజేపీపై దుమ్మెత్తిపోసేందుకు హైదరాబాద్లో టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసులో మీడియా ముందు క్యూ కట్టారు. అప్పట్లో తెలంగాణ సర్కార్ని ప్రశంసలతో ముంచెత్తిన నడ్డాకు ఇప్పుడేమైందని వీరు మీడియా కెమెరాల సాక్షిగా నిలదీసే ప్రయత్నం గట్టిగానే చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే జోగురామన్న వంటి వారంతా బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీది 2 నాలుకలు ధోరణట్టునే వారికి అధికార యావ తప్ప మరేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. పనిలో పనిగా తమ ట్రాక్ రికార్డ్ జనానికి గుర్తు చేసేందుకన్నట్టుగా మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు ప్రధాని మోడీతో సహా 12 మంది కేంద్ర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. నాడు బీజేపీ మంత్రుల ప్రశంసలకు పొంగిపోయిన టీఆర్ఎస్ నేడు అదే బీజేపీ చేస్తున్న విమర్శలు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మరంతే కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని టీఆర్ఎస్ కింది స్థాయి నేతలు గుర్తు చేసుకోవడం విశేషం. గోవా, కర్ణాటక, సిక్కిం తర్వాత నెక్స్ట్ తెలంగాణలోనే బీజేపీ పొలిటికల్ ఆపరేషన్ చేస్తుందనే విషయం టీఆర్ఎస్ నేతల మాటల్లో స్పష్టంగా వినిపిస్తోందని గులాబీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు. ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం, కుట్రలు టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా, హైదరాబాద్ను విశ్వనగరంగా చేయటం తమ ప్రభుత్వ లక్ష్యమంటూ కేటీఆర్ ఎన్నికల మేనిఫెస్టో గుర్తు చేశారు. మొత్తానికి టీఆర్ఎస్ ను బీజేపీ బాగా ఇరుకును పెడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే గతంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా కేటీఆర్ విమర్శలకు తెరతీస్తారు. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఓ బక్వాస్ స్కీమ్ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.